కంటి పాపవలే కాచి జీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగలవాస్తముతో పోసి నడిపించితివి దయగలవాస్తముతో రోజి నడిపించితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం స్తుతి స్తోత్రం చెల్లింతుము కానందకారములో కన్నీటిలో ఎలలో కాడంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి స్తుతించిపోనీయక కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము పాడెదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా పాడెదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా. కీర్తనలు 24వ అధ్యాయము 7 నుంచి చివరి వరకు చదువుదాం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల రాజు, ఈ రాజు ఎవడు? బలసూర్యము గల యెహోవా, యుద్ధ సూర్యుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. దేవుడు గుమ్మములతో మాట్లాడుతున్నాడు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. దేవుడు గుమ్మములతో మాట్లాడినప్పుడు ఆయన గుమ్మముల ద్వారానే గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. తలుపులతో దేవుడు మాట్లాడుతున్నాడు, గుమ్మములతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మహిమగల రాజు ఇంట్లో ప్రవేశించడానికి గుమ్మములు ఎదురు చూస్తున్నాయన్నమాట. తలుపులు ఎదురు చూస్తున్నాయట. మహిమగల రాజు ఎప్పుడైతే మా గుమ్మముల నుంచి బయటకు వస్తాడా, మరి లోనుకు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాయి. కాబట్టి మనము కూడా ఒక గుమ్మములాగా, ఒక తలుపుల్లాగా మన హృదయంలోనికి దేవుని ఆహ్వానించినట్లు మనము కట్టుకున్నటువంటి గృహంలో కూడా ఈ మహిమగల రాజుని ఆహ్వానించడానికి దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనం ప్రభు కొరకు ఎలాగైతే హృదయాలను తెలుసుకుంటామో అలాగే మన గృహము కూడా ప్రభు కొరకు ఎప్పుడూ తెరుస్తూనే ఉండాలా. ఆ రాజుని ఎప్పుడు కూడా మన గృహములో నివకాలం చేస్తూ ఉండాలా. అలాగే ఆయన సన్నిధిని ఎప్పుడు కూడా మనము
అనుభవిస్తూ ఉండాలి. మహిమగల రాజు ఎప్పుడు నీ గృహములో నివాసం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునండి, దేవుని వాక్యం సెలవిస్తున్నట్టు మనమందరం కలిసి మరి దేవుడు గుమ్మములతో మాట్లాడుతున్నట్టు మన హృదయాలతో అలాగే ఈ గృహములో నివాసం చేసే ఈ గృహములో దేవుని యొక్క మహిమగల రాజు ప్రవేశించేలాగున మనందరం కలిసి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకుందాం, దేవుని స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, యేసయ్యా నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు అయా. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. దేవా, నీవే గొప్ప కార్యములు జరిగించండి. నీ ఆత్మ చేత నింపండి, శక్తి చేత నింపండి, బలము చేత నింపండి. దేవా, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకున్నని ఈ వాక్యము సెలవిస్తున్నట్టు మేము శరీరపరమైనటువంటి గుమ్మములు కాదు గాని ఆత్మీయంగా మా హృదయాల్లో ఉన్నటువంటి తలుపులను మీరు తెరవండి. మా హృదయంలో మా తలుపులు తెలుసుకున్నప్పుడు మేము నివాసించేటటువంటి గృహము, అందులో నీ రాజు ప్రవేశిస్తారనే వాక్యం సెలవిస్తూ ఉంటుంది. నువ్వు గొప్ప రాజువు. ఈ యొక్క గుమ్మము ద్వారా, ఈ తలుపు ద్వారా, ఈ గృహము ద్వారా నీ మహిమ ఘన కార్యాలు జరిగించుకోవడమని యేసు నామములో ప్రార్థన చేస్తాడు, వేడుకొంచున్నాము తండ్రి. జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూసెదవు, నీ పిల్లల పిల్లలను చూసెదవు, ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. అందరం కూడా ఈ నూనె కొరకు అందరూ చేయి వచ్చి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా నూనె కొరకు ప్రార్థన చేద్దాం. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఈ నూనెను మీరు రక్తంగా మార్చండి. ఇజ్రాయేలీల సమీపంలో మరణము రాకుండా ఏ ఇంటికైతే రక్తం గుర్తును వేస్తావో ఆ ఇంటికి మరణము రాకుండా ఆ కుటుంబాన్ని సంరక్షించి కాపాడిన దేవుడవు. ఇది నీ రక్తానికి గుర్తుగా, నీ అమూల్యమైన శక్తివంతమైన శుద్ధాజలంకు గుర్తుగా, అలాగే నీ నామం పేరట, నీ పేరట, నీ సన్నిధి పేరట ఈ యొక్క నూనెను కుంభాల మీద మేము రాస్తూ ఉండగా, ఇది మొదలుకొని ఈ గృహంలో నివసిస్తున్నటువంటి ప్రేమరాజు గారిని, అలాగే వైష్ణవి గారిని, అలాగే వారి కలగబోతున్నటువంటి సంతానాన్ని, వారి సంసారాన్ని, వారి ఇల్లు వాకిలిని సమస్తాన్ని మీరు దీవించి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, సంఘ పెద్దలముగా, సంఘ బిడలముగా, సేవకులముగా, సంఘ సేవకురాలముగా, పరిచారకులముగా ఈ నూనెను ప్రభువా మేము అభిషేకిస్తున్నాం. ఈ నూనెలో నీ గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. శుద్ధాచలముగా మార్చండి, రక్తంగా మార్చండి. ఇది తలుపులకు రాస్తున్నప్పుడు, కుంభానికి రాస్తున్నప్పుడు నీ హస్త బలము చేత, నీ శక్తి బలము చేత దుష్ట శక్తుల ప్రభావాలు గాని, చాతముడి శక్తుల ప్రభావాలు గాని, అపవాది శక్తుల ప్రభావాలు గాని, దురాత్మ శక్తుల ప్రభావాలు గాని, చాతముడి శక్తుల ప్రభావాలు గాని ఏవి వెంటరు కాకుండా నీ రక్తము చేత గృహాన్ని ప్రోక్షించి ఒక అద్భుతమైనటువంటి కృప చేత నింపుమని యేసు నామం పేరట ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె